నరేష్, అసలు తెలంగాణ భవిష్యత్తు ఎటుపోతుంది? అసలు తెలంగాణ భవిష్యత్తు ఏమైతుంది? తెలంగాణ ఏం చేద్దామనుకుంటున్నాం రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉంచుదాం అనుకుంటున్నాడా, అమ్ముదాం అనుకుంటున్నాడా నరేష్? అసలు ఉంచుతారా లేదంటే మీరు ఏమైనా చేయాలనుకుంటారు? అసలు ఏమన్నా ఉంటే ఇక్కడ తీసుకుపోవడం, ఆ ఢిల్లీకి మూటలు వేయడం, రాజధానికి డబ్బులు ఇవ్వడం, ఆ పదవిని కాపాడుకోవడం, ఇదేనా బతికిందా? తెలంగాణలో ఖాళీ మూసినది ఒకటే కనిపిస్తుందా మీకు? రాష్ట్ర ప్రజలు కనిపిస్తలేరా? రాష్ట్ర పల్లెటూరులో కనిపిస్తలేవా నరేష్? ఇప్పటివరకు అసలు వాస్తవానికి మనం పింఛన్లు కూడా రాలేదు. అసలు ఇప్పటివరకు పింఛన్లు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. చాలా వరకు పింఛన్లు ఇవ్వట్లేదు వాళ్ళకి. పింఛన్లు గంగల కొని నరేష్. రైతు భరోసా ఏది? కౌలు రైతులకు పెట్టుబడి ఏది? రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఆ రైతు వేదికలు అయితే మొత్తం మర్చిపోయినాయి. అసలు ఏది లేదు. అసలు సన్నవాట్లకు బోనస్ అన్నాడు, ఇప్పటి వరకు బోనస్ పైసలు రాలేదు. రైతులు విడవిడవిలో ఆడుతున్నారు నరేష్. చాలా వరకు బడ్లు కొనలేదు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఎన్నో బడ్లు బయటకు వచ్చినా కూడా చాలా వరకు రైతు అసలు ఎందుకు ఇంత ఇది చేస్తున్నాడో తెలియదు రేవంత్ రెడ్డి. అడ్లు మురిగిపోతున్నాయి, పుచ్చిపోతున్నాయి నరేష్. ఆ బూజు పట్టిపోతున్నాయి కానీ కొనే మానవుడు లేడు. రైతు ఎంతో గోసపట్టి ఏడుస్తున్నాడు. గత ప్రభుత్వం ఎంత బాగుండే, ఇంటికి వచ్చి మరి తూకం వేసి మరి తీసుకెళ్లే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదనుకుని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి ఓటేస్తారు. తులం బంగారానికి ఆశపడి మనకు టైం టు టైం రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. బంగారం గంగలో ఆ బంగారం తీర్చుకున్నది ఒకటి పెట్టుకునేది లేదు. ఆ బంగారం ఇప్పుడు ఆరు ఏడు లేదు. ఆ బంగారం కొనే దమ్మే లేదు. తులం బంగారం కొనే దమ్ము రేవంత్ రెడ్డి దగ్గర లేదు ప్రజెంట్. తులం బంగారం ఇంకా అందరికి ఇంటికి ఒక తులం బంగారం ఇచ్చారు. ఆయన తులం బంగారం ఇచ్చే ముఖమేనా అది? కాకరకాయ ఇస్తారా? 4 రోజులు మూసినది అంటాడు, 4 రోజులు ఫ్యూచర్ సిటీ అంటాడు, 4 రోజులు ఇది అంటాడు. కేబుల్ బ్రిడ్జికి లైట్లు లేవు. ఫస్ట్ లైట్లు పెట్టండి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మిగతా విషయం. కేబుల్ బ్రిడ్జికి లైట్లు పెట్టే మానవుడు లేదు. ఇంకా కరెంట్ బిల్లు కట్టే దమ్ము లేదు. కరెంట్ బిల్లు కాదు కదా, అసలు ఇంతవరకు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర లైట్లు లేవు. గత 2 సంవత్సరాల నుంచి లైట్లు లేదు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టనే ఉండేనా? కేసీఆర్ ఇట్టనే చేసిండా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి వీకెండ్ అయితే 100% కేబుల్ మీద లైటింగ్స్ ఉండేవి. కేసీఆర్ కనీసము పొట్టుడు బాకీలు చేసినా సరే తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజల భవిష్యత్తును చూసిండు. బాకీలు లేదంటే ఈ రేవంత్ రెడ్డి కూర్చునే సెక్రటరీ ఎన్నికలు చేస్తుండ్రు. బాకీలు చేయకుండా పెట్టిందా? ఆడ అంబేద్కర్ ఎట్లా కడతారు? బాకీలు కాదు, రూపాయి ఆట అవుతారు. బాకీలు అయినంత మాత్రం బాకీ డబ్బా కొడతారు. నువ్వు బాకీలు వేసిన కట్టు. ఇంట్లో కుటుంబ పెద్ద చేయడా? ఇంట్లో గడపడానికి ఎట్లా చేస్తారు? పైసలు నింపుతా ఉంటాడు. కేసీఆర్ నింపిండు పైసలు, అంటే నింపిండే తప్పే కానీ బాకీలు చేసిండు. కట్టిండు, కారిపోయిన కట్టిండు, అంబేద్కర్ కట్టిండు, ఈ సెక్రటరీ కట్టిండు, టీ హబ్ కట్టిండు. చాలా వరకు జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. నువ్వు ఒక బాకీ చేసి చిన్నగా ఈ మూసినది డెవలప్ చేయాలి. ఒకళ్ళు ఇల్లు కడదామంటే అంతేందుకే ఈయన ఢిల్లీకి పోతేనే చెప్పులు పట్టుకోవద్దాను అనుకుంటాను, అది అనుకుంటాను. మరి నీ ముఖానికి అట్లే ఉంది.